వేటపాలెం మండలంలో అక్రమార్కులు ప్రభుత్వ భూములు కరకట్టలు భూ కబ్జాలకు పాల్పడుతున్నారు. అయినా రెవెన్యూ డ్రైనేజీ శాఖల అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తీవ్ర విమర్శలకు దారితీస్తుంది. వేటపాలెం స్ట్రైట్ కట్ కరకట్టలు ఆక్రమణలకు గురయ్యాయని గత సోమవారం జిల్లా కలెక్టర్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదు చేశారు. వేటపాలెంలో పలు భూ కబ్జాలు ఆక్రమణలను చీరాల ఆర్జీఓ వేటపాలెం తహసీల్దార్ మరియు సిబ్బందితో ఫీల్డ్కి వెళ్లి పరిశీలించిన అనంతరం వీఆర్ఓకు షోకాజ్ నోటీస్తో సరిపెట్టారు. ఈ రోజు వరకు ఎటువంటి చర్యలు చేపట్టకపోవడం, రెవెన్యూ అధికారులు బదిలీలు జరుగుతూ ఉండడంతో భూ కబ్జాదారులకు మరింత ఉత్సాహం పెరిగింది. ఆక్రమణలకు ఇనుప కంచెలతో ఫెన్సింగ్ పూర్తి చేసుకుంటున్నారు. సంవత్సరాలుగా వేటపాలెం మండలంలో ప్రభుత్వ భూములు, కరకట్టలు, పోరంబోకు భూములు, కుందేరు డ్రైను ఇట్లా ప్రభుత్వ ఆస్తులు, ప్రజల ఆస్తులు భూ కబ్జాలకి గురవుతూ ఉన్నాయి. వీటి మీద ఎప్పటికప్పుడు సంబంధిత కాంపిటెంట్ అథారిటీకి ఫిర్యాదులు చేసినప్పుడు కూడా ముఖ్యంగా రెవెన్యూ శాఖ, డ్రైనేజీ శాఖ నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తున్నారు. ఎవరైతే ఆక్రమణలు చేస్తున్నారో వాళ్ళకి స్థానికంగా ఉన్నటువంటి వీఆర్ఓలు కూడా సహకరిస్తున్నారు. అట్లాగే రిటైర్డ్ అయిపోయినటువంటి తహసీల్దార్లు వాళ్ళ సపోర్ట్ తోటి ఈ అవినీతికి పాల్పడి ప్రభుత్వ ప్రజల ఆస్తుల్ని లూటీ చేయడం జరుగుతుంది. ఈ విషయం మీద ఈ మధ్యకాలంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికలో భాగంగా బాపట్ల జిల్లా కలెక్టర్ గారికి స్థానికులు కానీ మేము కానీ ఫిర్యాదులు చేయడం జరిగింది. దీని మీద చీరాల ఆర్డీఓ గారు, వేటపాలెం తహసీల్దార్ గారు, అట్లాగే జిల్లా సర్వే టీమ్, వీఆర్ఓలు, సచివాలయ సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు అందరూ కూడా జాయింట్ ఆపరేషన్ చేసి ఫీల్డ్ వెరిఫికేషన్ అనేది కూడా చేయడం జరిగింది.